అందరికీ నమస్కారం. ఈరోజైతే ఒక కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసింది మీ విజయలక్ష్మి. మనం చాలా సార్లు మటన్ వండే ఉంటాం కదా! ఒక్కసారయితే నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతమందికి ఈ రసంలో బెండకాయ వేసుకోవడం ఇష్టం? మన ఆంధ్ర స్టైల్‌లో చాలా టేస్టీగా రసం ఎలా ప్రిపేర్ చేయాలి? బ్రౌన్ రైస్ వండేటప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా! అంటే ముద్దగా వచ్చేస్తుంది, హార్డ్‌గా ఉంటుందని చెప్పేసి. నేను చెప్పే మెజర్‌మెంట్స్‌లో వండండి. చాలా చాలా బావుంటుంది. ఈరోజైతే ఈ 3 వంటలైతే మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఈ ప్యాకింగ్ చూసినట్టయితే ఓల్డ్ డేస్ గుర్తు రావాలి కదా! అంటే 1890 ఏజ్ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మనకు అప్పట్లోనే నాన్ వెజ్ ఇలాగా విస్తరాకులో ప్యాక్ చేసి ఒక దారపు రీల్‌తో కట్టేవారండి. ఈ దారం కూడా చాలా సన్నగా ఉంటుందనమాట. ఇలా అంటే తెగిపోతుంది. నాకు ఈ ప్యాకింగ్ చూసాక మళ్ళీ ఆ డేస్ గుర్తొచ్చాయి. అందుకే ఒకసారైతే రిమైండ్ చేశాననమాట. మా పిల్లలకి కూడా చూపించాను. ఇప్పుడంటే ప్లాస్టిక్ అది వాడుతున్నారు. అప్పట్లో ఇలా విస్తరాకులో ప్యాక్ చేసేవారు. అది ఓపెన్ చేసేటప్పుడు కూడా స్మెల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ విస్తరాకు ఫ్లేవర్ అనేది వస్తుందనమాట. అది నాకు ఎందుకో ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను రూ. 750 మటన్ అయితే తీసుకున్నానండి. ఇది చాలా లేతగా అయితే ఉంది. లేతగా ఉన్నప్పుడు నేను కుక్కర్‌లో పెట్టనండి. బయటే వండుతాను. అలాగే టేస్ట్ చాలా బావుంటుందనమాట. దీంతో పాటు ఏంటంటే మనకి వాషింగ్ అండి. మెయిన్ క్లీన్ చేసుకోవడం అన్నది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నాన్ వెజ్ ఐటెమ్స్ ఏంటంటే చాలామంది సింక్‌లో గిన్నెలుంచేసి కడిగిన నీళ్ళు దాని మీద వేసేస్తారు కదా! ఈ వీడియోలో అయితే కరెక్ట్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలి. అది చికెన్ అయినా, మటన్ అయినా, చేపలైనా సరే కూడా, రొయ్యలైనా ఏదన్నా సరే కూడా మీరు నేను చెప్పినట్టుగా క్లీన్ చేసుకున్నట్టయితే అసలు కిచెన్‌లో స్మెల్ అనేది రాదనమాట. పచ్చి మాంసంలో ఏంటంటే కొంత బాక్టీరియా అనేది ఫార్మ్ అవుతుందండి. ఇదంటే మనం కుక్ చేసేసుకుంటాం కాబట్టి నో ఇష్యూ. బట్ వాష్ చేసిన ఏరియా అన్నది అంత ప్రాపర్‌గా ఎవరు దృష్టి పెట్టరు కదా! నెక్స్ట్ ఏంటంటే అలా ఈవినింగ్ వచ్చేసరికి స్మెల్ అనేది వస్తుంది కదా! అలా కాకుండా ఏంటంటే ముందు సింక్‌లో అన్ని గిన్నెలు తీసేసేయండి. ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌గా ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసేసి నెక్స్ట్ లిక్విడ్స్, స్క్రబ్స్ రెగ్యులర్‌గా వాడేవి కూడా యూజ్ చేయకండి ఎప్పుడైనా నాన్ వెజ్ వండేటప్పుడు. నేనైతే ఇక్కడ 3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకున్నాను. అలా అయితే మనకి మటన్ తినేటప్పుడండి ఒక్కొక్కసారి ఏంటంటే గోట్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా! అలా రాకుండా టేస్టీగా ఉంటుందనమాట. ఆ నీచు వాసన అనేది రాదు. తర్వాత స్క్వీజ్ చేసేసి నేను ఒక బౌల్‌లో అయితే తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మెయిన్‌గా అండి చుట్టుపక్కల ఈ కడిగిన నీళ్లు తుల్లడము, కొంతమందేంటంటే నాన్ వెజ్ వాటర్ మొక్కల్లో ఏస్తున్నారు. మనం పువ్వులేంటంటే పూజకు వాడతాం కదా! అస్సలు నేను వెయ్యనండి. రైస్ కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు మాత్రమే ఏస్తాను. నాన్ వెజ్ వాటర్ అస్సలు నేను మొక్కలకైతే యూజ్ చేయను. పూజకి వాడతాం కదా! ఏదోలా అనిపిస్తది మరి నాకు. నెక్స్ట్ మేము నాన్ వెజ్ తినేది కూడా చాలా తక్కువనమాట. వండినప్పుడే కొంచెం జాగ్రత్తగా వండేసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే పూజల టైంలో ప్రసాదాలవి ఉంటాయి కదా! నాకు ఇంకా అందుకని జెప్పేసి చాలా నీట్‌గా కడిగేసుకొని పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ వాష్ చేసుకున్న తర్వాత మనం ఆ వాటర్ అంతా డ్రైన్ జేసేసుకోవాలండి. తర్వాతేంటంటే, మనకి ఈ నాన్ వెజ్ కడిగినప్పుడు చిన్న చిన్న పీసెస్ అవి ఒస్తాయి కదా! అవన్నీ కూడా మనకేదైతే మటన్ ప్యాక్ చేస్తారో ఆ కవర్‌లోకి అన్నీ తీసి పెట్టేసుకొని నీట్‌గా డస్ట్‌బిన్‌లో ప్రాపర్‌గా ఫోల్డ్ చేసేసుకున్నామంటే ఇంకా స్మెల్ అనేది రాదు. నేను మీరు చూసినట్టయితే రైట్ హ్యాండ్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేశాను కదా! అందుకే లెఫ్ట్ హ్యాండ్ తోటి విమ్ లిక్విడ్ కొంచెం తీసుకొని స్క్రబ్ ఏం యూజ్ చేయకుండా కడిగేసుకుంటున్నానండి. ఇలా చేసేసిన తర్వాత మనం మిగిలిన గిన్నెల్లో కలిపి పెట్టేసుకున్న టబ్‌లో పెట్టేసుకున్న మేడొచ్చిన డిష్ వాషర్‌లో ఏసుకున్న ఇంకా నో ఇష్యూ అనమాట. స్మెల్ అనేది అస్సలు రాదనమాట. నేనైతే డిష్ వాషర్‌లో ఏసేస్తానండి. డిష్ వాషర్‌లో ఏంటంటే, మనం నాన్ వెజ్ వండిన గిన్నెలు కూడానండి అస్సలు స్మెల్ అనేది రాదనమాట. చాలా సార్లు నాన్ వెజ్ వండిన తర్వాత ఆ గిన్నెలు పొయ్యి మీద పెట్టినప్పుడు మళ్ళీ హీట్ అయినప్పుడు స్మెల్ ఒస్తది కదా! అస్సలు డిష్ వాషర్‌లో స్మెల్ అనేది రాదు. నేను 3 ఇయర్స్ నుంచి ఇవైతే వాడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ సింక్ కూడా నేను లిక్విడ్ ఏసేసుకొని ఒక పాత స్క్రబ్ పెట్టుకుంటానండి నాన్ వెజ్ వండేటప్పుడు. ఆ స్క్రబ్‌నే యూజ్ చేస్తాను. రెగ్యులర్‌గా వాడేది వాడను. ఇక్కడితో మనకి క్లీనింగ్ అన్నది ట్యాప్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే, ఇంకా హ్యాండ్స్ కూడా వాష్ చేసేసుకున్నామంటే, చక్కగా ఇంకా నాన్ వెజ్ స్మెల్ గానీ ఏమి ఉండదు. ఇంకా కుకింగ్ చేసిన దగ్గర నుంచి మనం అంతా గరిటెతోనే చేస్తాం కాబట్టి నో ఇష్యూ. మనం ఒక నాప్కిన్ పక్కన పెట్టుకొని అది నెక్స్ట్ డే తీసేసుకున్నామంటే నాన్ వెజ్ వండిన వాళ్ళకి నెక్స్ట్ డే మండే అయినా, థర్స్‌డే అయినా నో ప్రాబ్లమ్ అనమాట. మసాలా కోసమయితే నేనిక్కడ వెల్లుల్లిపాయలు, అల్లము, వెల్లుల్లిపాయల్లో సగం ఉంటే అల్లం సరిపోతదండి. ధనియాలు, జీలకర్ర ఇలా కొన్ని మసాలా దినుసులైతే తీసుకున్నాను. ఇది మటన్‌లో కాకుండా కొంచెం ఎక్స్‌ట్రా కూడా ఉంచుకుంటాను.
ఉంటాననమాట వేరే వాటిలోకి వేసుకోవడానికి. నేనైతే ఈ స్పైసెస్ ఈ క్వాంటిటీలో అయితే తీసుకున్నాననమాట. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ముందే ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. అవన్నీ కట్ చేయడం ఎందుకు వీడియోలో లెంత్ ఎక్కువైపోతుందని మీకు డైరెక్ట్‌గా చూపించేస్తున్నాను. తర్వాతేంటంటే ఈ మసాలాలన్నీ ఏంటంటే స్పైసెస్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా మీట్ మసాలా, గరం మసాలా ఏమీ వాడక్కర్లేదండి. మా అమ్మ ఎలా నేర్పించారో అలాగే నేను చేస్తాను ఆవిడ చెప్పినట్టుగానే. ఇంకా ఆయిల్ అయితే కొంచెం పడుతుంది కాబట్టి నాన్ వెజిటేరియన్‌కి ఆయిల్ అయితే తీసేసుకున్నాను. తర్వాత కొన్ని స్పైసెస్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాననమాట. ఇంక బిర్యానీ ఆకు నేను అన్నిట్లో వాడతానండి. వెజ్‌కి, నాన్ వెజ్‌కి అలా అలవాటయిపోయింది ఒడిస్సాలో ఉంటప్పుడు. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నేను కట్ చేసుకున్నవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ అండి. మనకేంటంటే బాగా ఫ్రై అయిపోవాలి. అప్పుడే మనకి గ్రేవీ అనేది వస్తుందనమాట. నెక్స్ట్ మనము ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కడిగిన మీట్‌నయితే యాడ్ చేసేసుకోవాలి. జనరల్‌గా ఏంటంటే ఉప్పు, కారము, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకొని కదా మనం వండుతారు కొంతమంది. అలా కాకుండా ఆయిల్‌లో ఏ నాన్ వెజ్ అన్నా ఆయిల్‌లో పచ్చిగా డైరెక్ట్‌గా ఫ్రై అయిందేంటంటే నీచు వాసన పోయి బాగా ముక్కనేది ఫ్రై అవుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఉన్నట్టయితే మీరు నెక్స్ట్ టైమ్ కూడా అలాగే వండుతారు. ఆ ఫ్రై అయిన ఫీలింగ్ మీకు తెలుస్తుంది. నెక్స్ట్ బ్రౌన్ రైస్ అయితే ఈ గ్లాస్‌తో నేను 1 ½ గ్లాస్ తీసుకున్నాననమాట. ఇంట్లో మేము బ్రౌన్ రైసే అందరం తింటామండి. పిల్లలకి లంచ్ బాక్సులు కూడా నేను మొదటి నుంచి కూడా అదే అలవాటు చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ 1 ½ గ్లాస్‌కి 3 గ్లాసెస్ అండ్ ఇంకొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటే మనకి పొడి పొడిగా కుక్ అవుతుంది. నేనిక్కడ సాస్ పాట్ అనేది తీసుకున్నానండి. ఇందులో ఏంటంటే మనకు అట్టేసరన్నం చాలా బాగా కుక్ అవుద్ది. పొడి పొడిగా వస్తుంది. మీకు చూపిస్తాను. లిడ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. తర్వాత నేను గ్రేవీ కోసం అని చెప్పేసి ఒక చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసేసుకున్నాను. గ్రేవీకి కూడా నేను ఆనియన్స్, టమాటా అన్నీ ఫ్రై చేసి పెట్టుకుంటాననమాట. అలా అయితే మనకి లాస్ట్‌లో యాడ్ చేసేసుకున్న టేస్ట్ అనేది బావుంటుంది. మళ్ళీ పచ్చి పచ్చిగా అనిపించడం అనేది అనిపించదు. మధ్యలో నేను మీట్ అనేది కలిపేసుకుంటున్నాననమాట. ఒకేసారి వంట స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేసేసుకుంటానండి. ఎందుకంటే ఆ 1 అవర్‌లోనే పక్కన అన్నీ ఒకేసారి వండేసుకుంటాను. నెక్స్ట్ ఏమైనా సర్దుకోవాలి, చేయాలి అనుకుంటే చేసుకుంటాననమాట. ఇక్కడ రసమైతే నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకున్నాను. తర్వాత ఒక టమాటా హాఫ్ తీసుకున్నాను. హాఫ్ ఏమో నేను మీట్‌లో వేశాను. తర్వాత వాష్ చేసేసుకున్నానండి ఇక్కడ. నేను టమాటాలు అండ్ చింతపండు మనం పిసికి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ 2 కలిపి. ఇలాగ నేను పెట్టినట్టుగా రసం చాలా బావుంటుంది. అండ్ ఈ ప్రాసెస్‌లో ఏంటంటే ఈవెన్ రసం ఏంటంటే లాస్ట్ అయిన తర్వాత వేసుకోలేం కదా! నేను పోపు వేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అవి చెప్తా ఉంటాను. అలా రసం పెట్టినట్టయితే ఈవెన్ లెర్నర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే బ్యాచిలర్సు నెక్స్ట్ చాలామంది ఎడ్యుకేషన్ రీత్యా పిల్లలు బయట ఉంటున్నారు కదా! ఇలా చక్కగా ఒక్కసారి గాని చూసేసుకున్నట్టయితే వీడియోలో బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చేసుకుంటారండి. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా! అందులోనే మనము టమాటా కూడా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ టమాటా కొంతమంది మీట్‌లో వేసుకుంటారు, వేసుకోరు. తర్వాతొచ్చేసరికి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. ఇది కారం అమ్మ చేసిందండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చేయించి మరీ తీసుకువెళ్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సరిపడా ఉప్పయితే యాడ్ చేసుకోండి. ఒక చిన్న ఉల్లిపాయ అయితే హాఫ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రసంకిలాగా వేసుకుంటే చాలా బావుంటుంది. కొన్ని ధనియాలు యాడ్ చేసుకోండి. నేనిక్కడ మిరియాలయితే యాడ్ చేయలేదు. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు మీకు నచ్చినంత కారం బట్టి. కారం అనేది మేము మీడియంగా తింటాం. మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఓ పక్క రసం నేనిక్కడ టమాటా ఫ్రై అయిపోయిన తర్వాత రసం ఈ స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఇలా 4 బర్నర్ స్టవ్ అయితేనండి వంట చేయడానికి చాలా ఈజీగా ఉంటుందనమాట. నెక్స్ట్ నేనిక్కడ బ్రౌన్ రైస్‌ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి. 1 అవర్ గాని, హాఫ్ అన్ అవర్ గాని నానబెట్టుకుంటే చాలా బావుంటుంది. తర్వాత ఇక్కడ బెండకాయలంటే నాకు రసంలో బెండకాయలంటే చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా బావుంటుందనమాట. అవి తినేటప్పుడు అందరూ ఏమనుకుంటారంటే రసం ఎక్కువ ఉడుకుతది కదా! బెండకాయలన్నీ స్మాష్ అయిపోతాయని. అలాగేం అవ్వవండి. ముక్కలేమవ్వవు. ఎలా ఉన్న బెండకాయ అలా ఉండడానికి కారణం ఏంటంటే చింతపండనమాట పులుపు. మనకి అందుకే బెండకాయ పులుసు పెట్టినప్పుడన్నా, ఈ రసంలో వేసినా ఇవేంటంటే స్మాష్ అవ్వకుండా ఉంటాయన్నమాట. పీస్‌లాగా ఆ పులుపు వల్ల అలాగుంటాయన్నమాట. తర్వాత ఇక్కడ రైస్ అనేది నానిపోయండి. ఇక్కడ నేను స్టవ్ వెలిగించేసుకున్నాను. మనకి పొంగొచ్చిన తర్వాత సిమ్‌లో పెట్టుకుంటే బావుంటుంది. మధ్యలో నేను వాటర్ మిలన్ జ్యూస్ అనేది తాగుతున్నాను పిల్లలకి కూడా ఇచ్చేసి. వంట అవుతున్న అన్నీ చేసేసుకుంటానండి అదే టైంలో. హెల్త్ చూసుకుంటాను ప్రాపర్‌గా, పిల్లలకి చూసుకుంటాను. ఇంకా ఇది పొంగైతే వచ్చింది. దీన్ని ఇంకా మనము
సిమ్‌లో కన్నా కొంచెం పెద్ద మంటని మీడియం కన్నా తక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నామనుకోండి చక్కగా మరుగుతది. అందరికీ డౌట్ ఏంటంటే రసం ఎంత మరగాలనేసి కొంచెం వాటర్ అనేది ఒక అర గ్లాస్ తగ్గినట్టయితే మనకి రసం మరిగిపోయినట్టేననమాట. అందులో చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. చిన్నదేనండి చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే స్పైసీస్ అన్నీ ఉన్నాయి కదా! టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఇక్కడ మటన్ అనేది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేనిక్కడ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే మిక్సీ చేసుకున్నానో ఇంకా అది వేసేసుకున్నాను. తర్వాత కారం పెట్టేసుకున్నానండి. ఇందులోనే అమ్మ పసుపు కూడా యాడ్ చేసేస్తారు. ఇంకా అదే సరిపోతుంది. అయినా సరే నేను యాడ్ చేసుకుంటాను చిన్నది. ఇక్కడ కారం అనేది మనిష్టమండి. మేమైతే చెప్పాను కదా! మీడియంగా తింటాం. మరీ తక్కువ కాదు, ఎక్కువ కాదు. అలా తింటామనమాట. ఇప్పుడు చూసారా? ఆ పీస్ అనేది ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత చక్కగా మంచిగా కారం వేసాక ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చూడ్డానికే టేస్టీగా ఉంది కదా! ఇలా మన ఫ్రై అయిన పీస్ చాలా టేస్టీగా ఉంటుందనమాట. మనకక్కడే తినేయాలనిపిస్తుంది. ఇంకా రైస్ అయితే పొంగొచ్చిందనమాట. ఇప్పుడు మనం సిమ్‌లో పెట్టేసుకున్నామంటే ఒక 15 మినిట్స్ కల్లా చక్కగా రైస్ అయిపోతుంది. మీకిక్కడ నేను అట్టేసరన్నం ఎలా చెక్ చేసుకోవాలి, ఈవెన్ ఫస్ట్ టైమ్ వండిన వాళ్ళకి కూడా ఎలా వండుకోవాలనేది నేను చెప్తాను. తర్వాత ఇక్కడ మనకి చక్కగా ఆయిల్ అనేది ఫ్రై అయిపోయింది. నేను అలా ఉల్లిపాయి, టమాటా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా! ఆ పేస్ట్ అనమాట ఇది. అది కూడా ఇంక నేను లాస్ట్‌లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడన్నా సరేనండి నాన్ వెజ్ ఏదన్నా సరే కూడా చక్కగా ఫ్రై అయితేనే ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ముందుగా యాడ్ చేస్తే ముక్కకు ఉప్పు పట్టేసి చక్కగా ఫ్రై అవ్వదనమాట. అందువల్ల ఇప్పుడు యాడ్ చేసుకున్నాను నేను. తర్వాత ఇక్కడ మనకి చక్కగా ఫ్రై అయిపోయింది కదండీ! చూసారా? అసలు ఇప్పుడే తినాలనిపిస్తుంది బౌల్‌లో వేసుకొని అలా ఉంది కదా! ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అండి. ఇక్కడ నేను బయట వండుతున్నాను కాబట్టి నాకు కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుందనమాట. ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే నేను బయటే బాయిల్ చేస్తున్నాను. కుక్కర్ అనేది పెట్టలేదు. చక్కగా ఇది ఉడికిపోతుందండి. మటన్ ఎలాగో లేతగా ఉంది కాబట్టి మూత పెట్టేసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపున రైస్ చూపిస్తాను మీకు. ఇంకా అవ్వలేదు. బట్ మీకు చూపిస్తున్నాను బిగినర్స్ ఎవరైనా చూసారా వాటర్ కనిపిస్తుంది. ఇలా కొంచెం రైస్ పక్కకు జరుపుకొని ఇంకొక 3, 4 మినిట్స్ ఉంటే సరిపోతుంది మనకి. అయిపోయింది నాకు. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. మనకి గరిటెకి రైస్ అన్నది అంటుకుంటుంది. చూసారా? ఇంకా వాటర్ అనేది లేదు. మనకిక్కడ రైస్ కంప్లీట్. చూసారా ఎంత చక్కగా మీకు ఈ దీన్ని సాస్ పాట్ అంటారండి. ఇందులో వండుకుంటే 3 అవర్స్ వరకు కూడా అదే వేడి అలాగే ఉంటుందనమాట. అస్సలు చాలా బావుంటుంది. నేను ఈవెన్ మటన్ వండింది కూడా అవి చిన్న సైజు ఇంచుమించు నా దగ్గర 5-6 ఉన్నట్టున్నాయి సాస్ పాట్స్ అందులోనే వండుతాను. ఇంగ మనకి రసం కూడా అయిపోయిందండి. ఇక్కడ చూసారా బెండకాయ ఎలా వేసింది అలాగే ఉంది. ఇది కేవలం చింతపండు వల్లనమాట. అందుకోసం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి రసం కొంచెం సేపు పక్కన పెట్టేసుకున్నామనుకోండి. ఏదైతే టమాటా అన్నీ వేసుకున్నాం కదా! అవన్నీ కిందకి దిగిపోతాయి. ఇంకా మనకిక్కడ మటన్ కూడా అయిపోవచ్చిందండి. చూసారా ఎంత బాగా ఉడికిందో చూస్తేనే ఎంత టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తిమీరనైతే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి ఇలా ఆయిల్‌లో ఫ్రై అయిన మటన్ ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్నో డిఫరెంట్ స్టైల్స్‌నన్నది చేయడం జరుగుతుంది కదా! ఒకసారి ఇలా ట్రై చేసి చూసారనుకోండి. మీకు ఆ డిఫరెన్స్ అన్నది తెలిసిపోతుందనమాట. ఇంకా మటన్ అనేది కంప్లీట్ అయిపోయింది గాబట్టి, ఇప్పుడు రసంకి పోపనేది కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆయిల్‌లో మనకి వెల్లుల్లిపాయలు రసంకి ఏవైతే పోపు వేసుకుంటామో అన్నీ వేసేసుకుంటాను. వెల్లుల్లిపాయలు చితగొట్టి వేసుకున్నాను నేననమాట. అలా చితగొట్టి వేసుకున్న బావుంటాయి. ఆవాలు, తర్వాత శనగపప్పు, మినగపప్పు, కొంచెం మినపప్పు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఇందులో ఎండుమిరపకాయి, ధనియాలు కూడా వేసుకుంటానండి. ధనియాలు పోపులో వేస్తే చాలా టేస్టీగా ఉంటాయనమాట. కరివేపాకు. ఇంకా కొన్ని పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నా బావుంటుంది. అమ్మ ఏంటంటే పచ్చి ఉల్లిపాయలు 2 పక్కన పెట్టి లాస్ట్‌లో పోపేస్తుందనమాట. ఏదైతే రసం ఒక 10 మినిట్స్ పక్కన పెడితే మనకేంటంటే మనం వేసినవన్నీ కిందకి దిగిపోతాయనమాట. అప్పుడు రసం ఏంటంటే ఓన్లీ రసం గాని పోపు పెట్టుకున్నామనుకోండి చాలా సార్లు ఏమవుద్దంటే రసం లాస్ట్‌లో వేసుకోలేం కదా! ఇలా గాని నేను చెప్పినట్టుగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఈవెన్ లాస్ట్ స్పూన్ వరకు కూడా ఈవెన్ తాగడానికి కూడా చాలా బావుంటుంది. కొంతమంది ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకుంటారండి. నాకు బెల్లం పెద్దగా అంత యాడ్ చేసుకోవడం ఇష్టముండదు. బావుంటుందంటారు. అండ్ మిరియాలేంటంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు మసాలా కాబట్టి మిరియాలు మరీ హీట్ అనిపిస్తుందని చెప్పేసి మిరియాలు వెజిటేరియన్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మిరియాల పొడి యాడ్ చేస్తాను. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ ఉల్లిపాయలు, టమాటీలు, కరివేపాకు, చింతపండు అన్నీ ఉన్నాయి కదా! అవన్నీ అలా ఉంచి ఒక స్పూన్ చక్కగా తీసుకొని ఈ బెండకాయలు ఇందులో యాడ్ చేసేసుకోండి. అప్పుడు ఇదేదైతే ఉందో ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ సెపరేట్ చేసాం కదా! అది మనం పడేసుకున్నామనుకోండి మీకు రసం అన్నది లాస్ట్ అయినా కూడా ఇంకా ఈ రద్దంతా ఏముండదు కాబట్టి మీరు చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చనమాట.
ఇలాగే నేనెప్పుడు రసం చేసినా సరిపోద్ది. అంతేగాని పైన వేసుకున్న వాళ్ళకి మంచిగా వస్తది. అడుక్కున్న వాళ్ళకి ఏదోలా అడుగంతా ఉండిపోద్దని టెన్షన్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఈ పోపు కూడానండి అలాగా ఆ ఉల్లిపాయలు అన్నీ బాయిల్ అయిపోయిన ఉండిపోయినట్టయితే పోపు దానికే పట్టేస్తుందని అమ్మ చెప్తా ఉంటుందనమాట. ఇంక మొదటి నుంచి నేను అలాగే వండుతున్నాను. మనకి రసం కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాము. ఇంకా చక్కగా మూత పెట్టేసుకున్నామంటే మూత కంపల్సరీ రసంకి పెట్టుకోవాలండి. అప్పుడే ఆ పోపు స్మెల్ అనేది ఉంటుందనమాట. మనకింక రైస్ కంప్లీట్ అయిపోయింది. మీకు రసం కూడా చెప్పేసాను. మటన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎలా అనిపించింది? నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననే అనుకుంటాను. ఎందుకంటే జనరల్‌గా కుకింగ్ వీడియోస్ నావి చాలా లేవనే చెప్పాలి. లెక్క పెట్టుకోవచ్చు. ఎక్కువ వ్లాగ్స్ కదా! హ్మ్. ఇప్పుడు కుకింగ్ వీడియో అది నాన్ వెజ్ పెట్టడం ఫస్ట్ టైమ్ అయితే నాకు తెలిసి. మీకు నచ్చిందో లేదో నాకైతే లేదు. నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఇంకా మేమైతే భోజనానికి రెడీ అయిపోయాము. ప్లేట్స్ అవి పెట్టేసుకున్నామండి. డైనింగ్ టేబుల్ ఉన్న కిందనే మాక్సిమం ట్రై చేస్తాము. ఇంక నేనైతే ప్లేట్ పెట్టేసుకున్నాననమాట. మీకు చూపిస్తాను. ఫీల్ ద టేస్ట్ అండి. తిన్నప్పుడు చూడాలి నా ఫేసు. ఎవరు షూట్ చేయడానికి లేరు. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా బాయిల్ అయింది. చక్కగా ఉడికింది. ఆ ఫ్రై అయిన పీస్ టేస్ట్ కూడా బాగా తెలిసిందనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ విజయలక్ష్మి.